హాయ్ అండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ అయితే చూసేద్దాము. స్వప్న అయితే నగలన్నీ బ్యాగ్కి సర్దేస్తుందండి. అమ్మేయాలి ఎలాగైనా సరే, డాక్టర్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాలనుకుంటుంది. అయితే నగలు అమ్మానంటే తన మీదకి నిందొస్తుందేమో అని ఆలోచిస్తుంది. బట్ అయితే రాహుల్ మీద తోసేద్దాంలే, ఎలానో రాహుల్ ఇంతకుముందు ఒకసారి తప్పు చేయాలని చూశాడు కదా అనుకుంటుంది అనమాట. ఇదంతా గమనించిన రాహుల్ తన మీదకే నిందొచ్చేలా చేస్తారా, దీన్ని ఎలాగైనా సరే బయట తోసేయాలి అనుకుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే కావ్య వాళ్ళ చిన్నత్తయ్య ఏమో కావ్యాన్ని పిలుచుకుంటూ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంత పొద్దైనా లేవలేదంట అనేది డౌట్ తోటి తను వస్తుంది రూమ్లోకి. అయితే కట్లు కట్టేస్తున్న రాజ్ని కావ్యం చూసి తీసిచ్చి ఏం టైంలో వస్తానో ఏంటో అనేసి వీళ్ళు అనుకుంటుంది. కావ్య రాజ్ మాత్రం సిగ్గుపడుతూ ఉంటారు. అత్తయ్య ఏం జరిగిందా అనేసి చెప్పబోతుంటే అలాగ కావ్య వచ్చి ఉండండి నేను చెప్తానంటది. కావ్య ఏమో దొంగలు పడ్డారని చెప్పకుండా మీ అబ్బాయి ఇలా కట్టేశాడు అత్తయ్య, నాకు ఏం సంబంధం లేదు, నాకు తెలియదు అనమాట, ఇలా చేశాడు అనేసి చెప్తుందనమాట. దానికి రాజు అయితే నేను చేసేయడం ఏంటి అంటే, ఊరుకోండి దొంగలు పడ్డారని చెప్తే నేను మీ పరుగును పోగొట్టింది దాన్ని అవుతానని చెప్పి రాజుకి చెప్తుందనమాట. ఇంకా వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతుంటేనేమో రాజు వచ్చి ఓ పిన్ని వెళ్ళిపోతుంది, పిలు కట్లు విప్పని అనేసి అంటాడు. కావ్య అయితేనేమో వాళ్ళ భాగ్యాన్ని అయితే పిలిచి కట్లు విప్పమని అడుగుతుంది. భాగ్యమో దానికి ఏంటి కట్టుకోవడం వచ్చు కానీ విప్పుకోవడం రాదా అంటే, రావట్లేదు అత్తయ్య ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా దాంతో కట్లు అయితే విప్పడం జరుగుతుంది. కావ్య రాజు ఇద్దరికి కట్లు విప్పుకుంటారనమాట. తర్వాత ఏమో రాజు నేను తొందరగా కిందకు వస్తాను, నాకు టిఫిన్ చేయి ఆకలేస్తుంది అని అంటాడు. కావ్య దాంతో ఏం టిఫిన్ చేయాలి మీకు అని అయితే అడుగుతుంది. ఏదో ఒకటి చెయ్యి వెళ్ళి అంటేనేమో కావ్య ఏదో ఒకటి ఏం చేయాలి చెప్పండి అనేసి అయితే క్వశ్చన్స్ వేస్తుంది. దీనికి అన్నీ చెప్పాలా అని చెప్పి అయితే రాజు వెళ్ళిపోతాడు అనమాట. దీంతో కావ్య ఏమంటుందంటే ఈయనకి ఏది చెప్పడు, చేసిన తర్వాత ఇది ఎందుకు చేసావు అది ఎందుకు చేసావు అనడం వక్కలు పెట్టడం అయితే వస్తుంది అనేసి అనుకుంటూ ఏమో స్వప్న వాళ్ళ అత్తయ్యకి కనిపిస్తుందండి బ్యాగ్తో ఒకటి వెళ్తూ ఉంటే. అప్పుడు అడ్డుపడిన రుద్రానికి లేదత్తయ్య మీరు కనిపించలేదు, అందుకే ఫేషియల్ చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను అంటుంది. దాంతో రుద్రాని బ్యూటీ పార్లర్కి మనం వెళ్ళడం ఏంటి, వాళ్ళే వస్తారు కదా అని అంటేనేమో లేదు హెడ్ మసాజ్ చేయించు, నా ఫ్రెండ్ అయితే మంచి ఆయిల్ అయితే వాడుతుంది, సో హెయిర్ అయితే బాగుండాలి కదా అని చెప్పి అంటుంది అనమాట. దాంతో రుద్రాని కామ్ అయిపోతుంది. ఇంకా రాహుల్ రుద్రాని స్వప్న వెళ్తుంటే చూసావమ్మా ఎంత తొందరగా అబద్ధాలు చెప్పేస్తుందో, అంటే చెప్పనీరా మనకు కావాల్సిందే అదే కదా, ఎంత తొందరగా బయట పంపించేస్తామో చూడు అన్నట్లయితే అనుకుంటారనమాట. ఇంకా సీన్ కట్ చేస్తేనేమో అప్పు వాళ్ళ నాన్నని ఇద్దరిని చూపిస్తారండి. అప్పుకైతే టిఫిన్ నేనే పెడతాననేసి అయితే అంటాడనమాట వాళ్ళ నాన్న. సో టిఫిన్ పెడుతూ మీరు చిన్నపిల్లలమ్మ, అప్పుడు నేను చాలా బాగా తినిపించేవాడిని, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు అని అయితే చెప్తూ ఉంటాడనమాట. తర్వాత అప్పునైతే ఓదారుస్తూ ఉంటాడని, నువ్వే ధైర్యంగా ఉండాలి, నీ కన్నీళ్ళు అయితే నేను తుడచగలను కానీ నీ మనసు కాదు కన్నీళ్ళని నేనేం చేయలేను కదమ్మా, కాబట్టి నువ్వే ధైర్యంగా ఉండాలి, ఏం చేద్దాం మన రాత అలా ఉంది అని చెప్పేసి అయితే ధైర్యం చెప్తూ ఓదారుస్తూ ఉంటాడనమాట. ఇంకా కావ్య అయితేనేమో రాజుకి టిఫిన్ అయితే తెచ్చి పెడుతుందండి. ఆ టిఫిన్ అయితేనేమో ఏమీ ఉండదన్నమాట ప్లేట్లో, ఏదో ఒకటి అని చెప్పి రాజు తీసుకొస్తుంది అనమాట. దాన్ని చూసిన రాజు అయితే ఏంటి ఇలా చేసావంటే, మీరే కదండి ఏదో ఒకటి అన్నారు, అందుకే నేను అదే పనిగా కష్టపడి ఆర్ట్లాగా చేసుకొని వచ్చాను అని చెప్పేది. దాంతో రాజు ఏదో ఒకటి అంటే ఇలా కాదే ఉప్మానో పెసరెట్టో వడో ఏదో ఒకటి చేయమనేసి అంటాడు. అవునా అండి, అలా అయితే నా మందబుద్ధికి అర్థం కాలేదు అనేసి అయితే కావ్య ఓవర్ యాక్షన్ చేసేస్తుంది అనమాట అక్కడ. ఇంకా దాంతో సరే పదండి అయితే ఉప్మా చేశాను, ఉప్మా అన్న తిందురు అని చెప్పి అంటది. ఇంకా దాంతో రాజు కావ్య ఇద్దరు కిందకైతే వస్తారు. ఇంకా రాజుకైతేనేమో కావ్య ఉప్మా పెట్టబోతుంటుంది. అంతలో వాళ్ళ చిన్న అత్తయ్య వచ్చి కావ్యని టిఫిన్ చేయమ్మా అంటది. ఏం చేయాలి అత్తయ్య అంటే ఏదో ఒకటి చేయి అంటది. దాంతో రాజు అయితే ఓవర్ యాక్షన్ చేసేస్తాడనమాట. ఏదో ఒకటి ఆ పిన్ని అలా చెప్పకు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తాడనమాట. ఇక్కడ ఒకరినొకరు మించిపోయి చేస్తూ ఉంటారు అనుకోండి. ఇలా సీన్ కట్ చేస్తేనేమో స్వప్న వచ్చి డాక్టర్ని కలవడానికి వెళ్తుంది అనమాట. డాక్టర్ని కలిసి అమౌంట్ అయితే ఇచ్చి వాడిని బ్లాక్మెయిల్ చేస్తుంది అనమాట. నువ్వు ఇంకోసారి ఇలా రిపీట్ చేయకూడదని అయితే బెదిరిస్తూ ఉంటుంది. రిపీట్ చేసావంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు కదా అని అయితే అంటదనమాట. కానీ డాక్టర్ అయితే నాకెందుకు తెలియదు నీ గురించి, నాకు బాగా తెలుసు, 10 సంవత్సరాలుగా నీతో ఫ్రెండ్షిప్ చేశాను కదా, కాలేజ్లో ఒకడు కామెంట్ చేశాడని వాని తలపూర పగలగొట్టావు, వాడు ఇప్పటికీ పిచ్చోళ్ళలాగానే తిరుగుతున్నాడని అయితే చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తేనేమో రాహుల్ రుద్రాని ఇద్దరు స్వప్న రాలేదు ఇంకా ఎందుకు లేట్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎలాగైనా సరే స్వప్నని బయట తోసేయాలి కదా అనేసి, ఏంటి ఇంకా లేట్ ఇది రాలేదు అనేసి అయితే అంటూ ఉంటారు. ఇంకా అంతలో నెక్స్ట్ సీన్ రేపటి ఎపిసోడ్లో అయితే స్వప్న కళ్ళు తిరిగి పడిపోయినట్లు చూపిస్తారండి. ఏం జరుగుతుందో ఇంక చూడాలన్నమాట. మన వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.